హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాయి. మీరు చూస్తున్నారు స్టార్టెక్ ఇన్ తెలుగు ఛానల్. సో 35,000 నుండి 40,000 మొబైల్ కొనాలనుకొని OnePlus 12R లేక ఐక్యూ నియో 9 Pro రెండు మొబైల్స్లో ఏది కొందామని కన్ఫ్యూజన్లో ఉన్నారా? అయితే అస్సలు టెన్షన్ వద్దు. టెన్షన్ వద్దు మావా. ఎందుకంటే మీ కన్ఫ్యూజన్ని నేను దూరం చేస్తా కాబట్టి. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. సో కంటెంట్లోకి వెళ్ళే ముందు మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయితే లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఫస్ట్ ఈ రెండు మొబైల్స్ టోటల్ స్పెసిఫికేషన్స్ని స్క్రీన్ మీద వేస్తున్నా చూడండి. మనం ఇప్పుడు ఈ స్పెసిఫికేషన్స్ని డీటెయిల్గా తెలుసుకుందాం. ఏ ఆస్పెక్ట్లో ఏ మొబైల్ బెస్ట్ అని చెప్తా అండ్ నా ఒపీనియన్ని మీతో షేర్ చేసుకుంటా. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. OnePlus 12R బ్యాక్ మ్యాట్ అండ్ గ్లాస్ ఫినిషింగ్తో వస్తుంది. చుట్టూ ఉన్న ఫ్రేమ్ని మెటల్తో చేశారు. బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అండ్ ఫ్రంట్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్ని ప్రొవైడ్ చేశారు. IP64 స్ప్లాష్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కూడా ఉంది. మొత్తానికి ఈ మొబైల్ వెయిట్ వచ్చేసి 207 grams ఉంటుంది. దీని బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మరి ఐక్యూ నియో 9 Proలో డ్యూయల్ టోన్ వీగన్ లెదర్ ఫినిషింగ్ని ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ స్కాచ్ సెన్సేషన్ యూపీ గ్లాస్తో వస్తుంది. దీనిలో ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంది కాబట్టి వెయిట్ వచ్చేసి 190 grams ఉంటుంది. IP54 స్ప్లాష్ రెసిస్టెన్స్తో వస్తుంది. సో బిల్డ్ క్వాలిటీ విషయంలో OnePlus 12R విన్నర్ అని చెప్పొచ్చు. బట్ డిజైన్ అండ్ లుక్స్ పరంగా ఐక్యూ నియో 9 Pro బాగుంటుంది. ఐ క్యాచీ లుక్స్తో వస్తుంది. నెక్స్ట్ డిస్ప్లే డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే రెండు మొబైల్స్లో 6.78 inch 1.5K LTPO AMOLED డిస్ప్లేసే ఉన్నాయి. బట్ OnePlus 12R వచ్చేసి 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. రెండు 10-bit రేట్ ప్యానల్సే. OnePlus 12Rలో డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది. సో OnePlus మొబైల్లో మీరు డాల్బీ విజన్ కంటెంట్ని చూడొచ్చు. ఇంకా OnePlus 12Rలో పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 4500 nitsని ప్రొవైడ్ చేశారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్తో వస్తుంది. ఇంకా డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది అండ్ వెట్ టచ్ డిస్ప్లేతో వస్తుంది. అంటే వాటర్ డ్రాప్స్ పడ్డా కూడా డిస్ప్లే టచ్ కంట్రోల్స్ బాగా వర్క్ అవుతాయి. ఇది OnePlus 12R డిస్ప్లే గురించి. మరి ఐక్యూ నియో 9 Proలో కూడా 6.78 inch 1.5K LTPO AMOLED డిస్ప్లేనే ఉంది. కాకపోతే దీనిలో 144 Hz హయ్యర్ రిఫ్రెష్ రేట్ని ప్రొవైడ్ చేశారు. ఇది కూడా 10-bit రేట్ ప్యానలే విత్ HDR10+ సపోర్ట్తో వస్తుంది. స్కాచ్ సెన్సేషన్ యూపీ గ్లాస్ ప్రొటెక్షన్ని ప్రొవైడ్ చేశారు. దీని పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 3000 nits ఉంది. అండ్ ఈ మొబైల్లో కూడా వెట్ టచ్ కంట్రోల్ సపోర్ట్ని ప్రొవైడ్ చేశారు. దీనిలో స్టీరియో స్పీకర్ సపోర్ట్ అయితే ఉంది. బట్ డాల్బీ అట్మాస్ అండ్ డాల్బీ విజన్ సపోర్ట్ని ప్రొవైడ్ చేస్తే బాగుండు. బట్ గేమింగ్ కోసం ఈ డిస్ప్లే యూజ్ అవుతుంది. ఎందుకంటే 144 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సో ఫైనల్గా డిస్ప్లే విషయంలో OnePlus 12R ముందు ఉంది. ఎందుకంటే డాల్బీ విజన్ అండ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ హార్ట్ ఆఫ్ ద మొబైల్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ రెండు మొబైల్స్ కూడా స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రొసెసర్తోనే వస్తున్నాయి. OnePlus 12Rలో LPDDR5X RAM, UFS 3.1 స్టోరేజ్ని ప్రొవైడ్ చేశారు. గేమింగ్ కూడా హయ్యర్ గ్రాఫిక్స్లో ఆడొచ్చు. అండ్ OnePlus 12Rలో ట్రినిటీ ఇంజిన్ సపోర్ట్తో వస్తుంది. సో ఫాస్టర్ ర్యామ్ అండ్ స్టోరేజ్ స్పీడ్స్ని చూడొచ్చు. ప్రాసెసింగ్ ఫాస్ట్గా ఉంటుంది. దీనిలో 9140mm² లార్జెస్ట్ VC కూలింగ్ సిస్టమ్ ఉంది. సో మొబైల్ హీట్ని కంట్రోల్ చేస్తుంది. మరి ఐక్యూ నియో 9 Proలో కూడా సేమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రొసెసరే ఉంది. బట్ దీనిలో అడిషనల్గా Q1 కంప్యూటింగ్ చిప్ని ప్రొవైడ్ చేశారు. సో ఇది పర్ఫార్మెన్స్ని బూస్ట్ చేసి బెస్ట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇది కూడా సేమ్ LPDDR5X ర్యామ్తోనే వస్తుంది. బట్ 256GB స్టోరేజ్ వేరియంట్ UFS 4.0 స్టోరేజ్తో వస్తుంది. సో ఇది ఇంకా ఫాస్ట్ ప్రాసెసింగ్కి యూజ్ అవుతుంది. ఐక్యూ అంటేనే గేమింగ్ కోసం కొంటారు. సో దీనిలో 4D వైబ్రేషన్ ఉంటుంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది. 6043mm² VC కూలింగ్ ఛాంబర్ని ప్రొవైడ్ చేశారు. సో ఎంత గేమింగ్ ఆడినా మొబైల్ హీట్ కంట్రోల్లోనే ఉంటుంది. ఇంకా దీనిలో ఎక్స్టెండెడ్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంది అప్ టు 12GB వరకు. సో పర్ఫార్మెన్స్ విషయంలో ఐక్యూ నియో 9 Proనే విన్నర్. ఎందుకంటే ఐక్యూ మొబైల్స్ అంటేనే గేమింగ్ కోసం. సో పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ లెవెల్స్లో ఉంటుంది. నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. OnePlus 12Rలో అయితే ఏం ఇంప్రూవ్మెంట్ లేదు. ఎందుకంటే లాస్ట్ వర్షన్ OnePlus 11Rలో ఏ కెమెరా సెటప్ ఉందో సేమ్ అదే ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. 50 MP IMX890 సెన్సార్ విత్ OS సపోర్ట్, 8 MP అల్ట్రా వైడ్ అండ్ 2 MP మ్యాక్రో లెన్స్తో వస్తుంది. పిక్స్ అండ్ వీడియోస్ అయితే గుడ్ క్వాలిటీలో తీసుకోవచ్చు. ఫ్రంట్ 16 MP సెల్ఫీ కెమెరాని ప్రొవైడ్ చేశారు. OnePlus 12Rలో హ్యాజెల్బ్లేడ్ ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే లేదు. ఓన్లీ OnePlus 12లోనే ఉంది. అదే ఐక్యూ నియో 9 Proలో అయితే కెమెరా డిపార్ట్మెంట్లో చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యింది. ఇది డ్యూయల్ క్యామ్ సెటప్తో వస్తుంది. 50 MP సోనీ IMX920 సెన్సార్ విత్ OS సపోర్ట్తో వస్తుంది. 8 MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంది. ఈ కెమెరా డిజైన్ని ఐక్యూ స్క్వర్కిల్ కెమెరా అని పిలుస్తుంది. అండ్ దీనిలో నైట్ విజన్ ఉంది. సో పిక్స్ అండ్ వీడియోస్ అయితే చాలా క్లారిటీలో తీసుకోవచ్చు. డే లైట్లోనే కాదు, ఇన్ ద నైట్ టైం ఆల్సో.
అండ్ మెయిన్ నియో 9 ప్రోలో 2x పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు. ఇది ఒక అడిషనల్ ఫీచర్ అని చెప్పొచ్చు. ఇంకా ఐక్యూ నియో 9 ప్రోలో వీడియో రికార్డింగ్ అప్ టు 8K 30 FPS రికార్డ్ చేయొచ్చు. సో కెమెరా డిపార్ట్మెంట్లో ఐక్యూ నియో 9 ప్రోనే విన్నర్. ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే OnePlus 12Rలో 5500 mAh బిగ్గర్ బ్యాటరీని ప్రొవైడ్ చేశారు విత్ 100 వాట్ సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్. 0 to 100 26 మినిట్స్లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అదే ఐక్యూ నియో 9 ప్రోలో 5160 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు విత్ 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. ఈ ఛార్జర్ని యూజ్ చేసి 0 to 100 22 మినిట్స్లో ఛార్జ్ అయిపోతుంది. బట్ రియల్ వరల్డ్లో రెండు మొబైల్స్ సేమ్ టైంలోనే ఛార్జ్ అవుతాయి, పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. 1 ఫుల్ వర్కింగ్ డే అయితే మీకు ఛార్జింగ్ బ్యాకప్ ఉంటుంది. సో బ్యాటరీ డిపార్ట్మెంట్లో అయితే రెండు విన్నర్స్ అని చెప్తాను. ఇంకా రిమైనింగ్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. OnePlus 12R ఆండ్రాయిడ్ 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. ఆక్సిజన్ OS మీద రన్ అవుతుంది. 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ ప్లస్ 4 years ఆక్సిజన్ OS అప్డేట్స్ని ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. అలర్ట్ స్లైడర్ ఉంది, NFC, IR బ్లాస్టర్, Wi-Fi 7, బ్లూటూత్ వర్షన్ 5.3 ఇలా అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఐక్యూ నియో 9 Pro కూడా ఆండ్రాయిడ్ 14 అవుట్ ఆఫ్ ద బాక్స్తో వస్తుంది. ఫన్ టచ్ OS మీద రన్ అవుతుంది. 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ ప్లస్ 4 years OS అప్డేట్స్ని ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. దీనిలో కూడా IR బ్లాస్టర్ ఉంది, Wi-Fi 7, బ్లూటూత్ వర్షన్ 5.3ని ప్రొవైడ్ చేశారు. బట్ దీనిలో అయితే NFC లేదు. సో ఇవి ఫ్రెండ్స్ ఈ రెండు మొబైల్స్ టోటల్ స్పెక్స్ అయితే. ఏ డిపార్ట్మెంట్లో ఏ మొబైల్ విన్ అయిందో మీరు చూడండి, డిస్ప్లే మీద చూపిస్తున్నాను. ఫైనల్గా ప్రైస్ విషయానికి వస్తే OnePlus 12R 8GB 128GB మోడల్ 40,000కి, 16GB 256GB మోడల్ 46,000కి లాంచ్ అయింది. ఐక్యూ నియో 9 Pro 8GB 128GB మోడల్ 36,000కి, 8GB 256GB వేరియంట్ 37,000కి, 12GB 256GB వేరియంట్ 39,000కి లాంచ్ అయింది. ప్రైస్ పరంగా కూడా ఐక్యూ నియో 9 ప్రోనే బెటర్. సో నా ఫైనల్ వర్డిక్ట్ ఏంటి అంటే ఐక్యూ నియో 9 Pro వాల్యూ ఫర్ మనీ మొబైల్. బట్ బ్రాండ్ వాల్యూ కావాలి, షోకేస్ చేయాలి అంటే OnePlus 12R తీసుకోండి. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే, కంటెంట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.